వెల్కమ్ టు సినీ కహాని. నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా, దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్గా ఇప్పుడు రాబోతోంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ తమకి కావాల్సిన హై కోసం ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్కే మ్యాడ్ ఎక్స్పీరియన్స్ని థియేటర్స్లో పొందడానికి గల కారణాల్లో సంగీత దర్శకుడు తమన్ వర్క్ కూడా ఒకటి. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ది రాజా సాబ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తనకు ఛాన్స్ రావడంపై రిద్ది కుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసింది. నిర్మాత ఎస్కేఎన్ తనకు కాల్ చేసి ప్రభాస్తో సినిమా చేస్తున్నామని, అందులో 3 హీరోయిన్లు ఉంటారని, అందులో తనకు ఒక రోల్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారట. అయితే తనపై నిర్మాత ప్రాంక్ చేస్తున్నాడు అని ఆమె అనుకుందట. తన మేనేజర్ను దీనిపై అడగ్గా అది నిజమే అని తెలుసుకుని తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయని రిద్ది కుమార్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని ఆమె పేర్కొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇటీవల ఓ రేంజ్ హైప్లో వచ్చిన సినిమా ఏదన్నా ఉందంటే అది డెఫినెట్గా ఓజీ సినిమానే అని చెప్పాలి. అప్పట్లో జానీ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ని ఈ సినిమాతో చూసినట్లు అభిమానులు చెప్తున్నారు. ఇలా సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాకి అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయింది, మంచి వసూళ్లు వచ్చేసాయి. ఓటీటీలో కూడా ఈ సినిమా వచ్చేసింది. కానీ లేటెస్ట్గా ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని హాట్ కామెంట్స్ ఫ్యాన్స్లో వైరల్గా మారాయి. మన ఓజీ లాంటి సినిమాలు ఎప్పుడో 2004 తర్వాతే కొట్టేవాళ్ళమని తాను తెలిపారు. కానీ అప్పుడు తన దృష్టి అంతా సినిమాల వైపు కాకుండా సమాజం వైపు ఉండేది అని, ఇలా అక్కడి నుంచి మీరంతా రాజకీయాలు అంటూ చావగొడుతున్నావు అంటే మీకోసం మీరు బాధపడుతున్నారని ఓజీ సినిమా చేశానని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల నడుమ మంచి వైరల్గా మారాయి. ఓ రకంగా చాలా మంది ఫ్యాన్స్ కూడా పవన్ కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టి ఉంటే తన స్టార్డమ్ ఇప్పుడు ఇంకో రేంజ్లో ఉండి ఉండేది అని ఇప్పుడు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ ఓటీటీ ఆడియన్స్ ఓ రేంజ్లో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది దిగ్గజ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నుంచి రానున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనే చెప్పాలి. గ్లోబల్ వైడ్గా మొదటి 4 సీజన్స్కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఆఖరి సీజన్ ఈ 2025 ఏడాది ముగింపుగా నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేసింది. దీంతో మరింత ఎగ్జైటెడ్గా ఈ సిరీస్ని చూడాలని ఎదురు చూస్తున్న ఈ బిగ్ డే రానే వచ్చింది. మొత్తానికి పాన్ ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని భాషల్లో ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సీజన్ మొదటి పార్ట్లో మొత్తం 4 ఎపిసోడ్స్ని స్ట్రీమింగ్కి తీసుకురాగా ఇందులో ఒక్కో ఎపిసోడ్ గంటకి పైనే ఉంది. మరి ప్రపంచ ఆడియన్స్ ఎదురు చూస్తున్న ఈ సీజన్ ఎలాంటి కొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాల్సిందే. సో ఇది అండి ఇవాల్టి సినీ కహాని విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.